రంగారావు గారు. శాస్త్రి గారు. అదేనండి, రేపు మన గుడి ప్రారంభోత్సవం ఉంది కదా, గుర్తు చేద్దామని. అలాగే ఉదయాన్నే బయలుదేరుతాను. సరేనండి. వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తాను. ఒకేసారి 2 పనులు అయిపోతాయి కదా. సరే శాస్త్రి గారు, నేను ఉంటా మరి. ఏం చేస్తున్నారమ్మా? తలుపు తీయటం లేదు. క్యాండిల్స్ వెలిగిస్తున్నాను. కరెంట్ లేదమ్మా. అదేంటి అందరికీ ఉన్నట్టుంది? ఏమో నాన్న. సరే, ఈ తమ్ముడు ఎక్కడా? రూమ్లో ఉన్నట్టున్నాడు, మొబైల్ చూస్తూ ఉంటాడు. వాడు మారడు. అమ్మా, ఆ పళ్ళు జాగ్రత్తగా పెట్టమ్మా, మనోడు పండించినవి. సరే నాన్న. అన్నట్టు మన శాస్త్రి గారు ఫోన్ చేశారమ్మా. రేపు మన గుడి ప్రారంభోత్సవం, మనమే తొలి దర్శనం చేసుకోవాలి. ఉదయాన్నే ఊరెళ్ళాలమ్మా. అలాగే నీ పెళ్లి విషయం కూడా మాట్లాడక అవుతుంది. ఏమైందమ్మా? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు నాన్న. చెప్పమ్మా. అంటే నాన్న, నేను ఒకరిని. మనోళ్ళేనా? నాన్న, మనోళ్ళేనా అని అడుగుతున్నానమ్మా. అంటే నాన్న, మనకు అవసరమా అమ్మా? అది కాదు నాన్న. మన కుల పెద్దయి ఉండి నేనే నా కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు ఊళ్ళో నా పరువు ఇంకేముంటుందమ్మా? నా సంతోషం కన్నా మీకు మీ పరువే ఎక్కువైపోయిందా నాన్న? నువ్వు పుట్టినప్పుడు అందరూ కూతురు పుట్టింది అన్నారమ్మా. కానీ నా పుట్టింది కూతురు కాదమ్మా, నా పరువు. అది నీ పెళ్లితోనే నిలబడుతుంది. అందుకని నన్ను ఎవరికూ ఇచ్చి పెళ్లి చేసేస్తారా? నేను అదే అంటున్నానమ్మా. నువ్వు ప్రేమించావు కదా, నిన్నెవరికో ఇచ్చి పెళ్లి చేసేయలేను కదా. నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా నాన్న? నువ్వు బాధపడడం ఇష్టం లేదంటున్నానమ్మా. తను నన్ను బాగా చూసుకుంటాడు నాన్న, చాలా మంచోడు. మంచోడే, కానీ మనోడు కాదు. నువ్వు మనంలో అడుక్కునేవాడిని ప్రేమించిన నా ఆస్తంతా ఇచ్చి పెళ్లి చేస్తావు. కానీ ఇప్పుడు నువ్వు ప్రేమించిన వాడికి 100 కోట్ల ఆస్తున్నా నాకు వద్దమ్మా. నా మాట విని వాడిని వదిలే. నేను అలా వదలలేను నాన్న, తన్ని మోసం చేయలేను. మోసం? ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారమ్మా మీరు? చెప్పమ్మా. 2 ఏళ్ళగా. 2 ఏళ్ళు? 2 ఏళ్ళు ప్రేమించిన వాడిని వదిలేయమంటేనే మోసం అనిపించింది. మరి 20 ఏళ్ళు ప్రేమించిన మమ్మల్ని వదిలేస్తే మోసం కాదా అమ్మా? నీదేనా ప్రేమ, నాది ప్రేమ కాదా? అది కాదు నాన్న, మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు, నేను జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. చిన్నపిల్లవని ప్రేమగా చెప్తున్నాను. నీవు ఎన్ని ఆలోచించినా సరే నేను చూపించిన వాడితోనే నీ పెళ్ళి. అదే జరిగితే మీరు చూసేది నా శవాన్ని. ఏంటే నువ్వు మాట్లాడుతున్నది? ఏదేమైనా సరే నువ్వు రేపు పెళ్లి కొడుకుని చూస్తున్నావు. నేను అనుకున్న వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. చూడరా, అది చూడు. ఏమైంది? కూర్చో. మీ అక్క ఎవరినో ప్రేమించిందంట, నేను ఒప్పుకోకపోతే చచ్చిపోతుందంట. మీ అక్క పెళ్ళి నేను చూపించిన వాడితోనే. అనేక చాలా అన్న. ఇప్పుడు కులం 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 ఎవరికి ఉపయోగం నీ కులం? మనకేం మంచిది? దీనివల్ల అమ్మని పోగొట్టుకున్నాం.
నేను నా ప్రేమను పోగొట్టుకున్నాను. చివరికి నన్ను కూడా కోల్పోయావు కదా నాన్న. అరే ఏం మాట్లాడుతున్నారా? ఇప్పటికే నువ్వు మారు నాన్న. ఈ కులం పిచ్చిన వదిలే ప్రశాంతంగా ఉండు. గాయత్రి మారు అమ్మా, నాన్న. గాయత్రి ఇప్పటికే నువ్వు మారు నాన్న. చూడమ్మా, వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా. ఏమైంది నాన్న? మీరు కూర్చోండి. మళ్ళీ తమ్ముని తలుచుకొని బాధపడుతున్నాను. చూసారా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా మీరు మాత్రం మీ కులం పిచ్చిని వదలట్లేదు. అసలు మీ కులం పిచ్చికి ముందు పోగొట్టుకున్నదే నన్ను కదా నాన్న. ముందు బలైందే నేను కదా నాన్న. మా గాయత్రి, మా గాయత్రి, మా గాయత్రి, గాయత్రి, మా గాయత్రి, మా గాయత్రి, మా గాయత్రి, గాయత్రి. నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా, దూరంగా ఉన్నా నీతోనే లేనా, నీ నవ్వులోనే కలిసిపో